హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎసెంతాయ్. సో ఈరోజు ఒక సింపుల్ స్టెప్స్తోనే మీకు నైట్ స్కిన్ కేర్ అనేది మీతోనే షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ముందుగా మనము మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అయినా మనం మేకప్ రిమూవ్ చేసుకోవడానికైనా మన దగ్గర ఉన్న ఏదో ఒక ఆయిల్ తీసుకొని దాన్ని కాటన్ పైన వేసుకొని మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేయాలండి. ఇట్లా స్లోగా ఫేస్నంతా ఈ కాటన్తో ఇలా రిమూవ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనం ఎటైనా బయటికి వెళ్ళొచ్చినా కూడా మన ఫేస్ పైన చాలా డస్ట్ అనేది పడుతూ ఉంటుందండి. సో ఇలా మనము తీయడం ద్వారా ఫేస్ అంతా క్లీన్ అయిపోతుంది. మన ఫేస్కే కాకుండా ఇది మన నెక్ పైన ఉన్న ఎలాంటి డస్ట్నైనా రిమూవ్ చేస్తుంది. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి అంతా రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే క్లెన్జర్ అండి. క్లెన్జింగ్ కోసం నేను ఇక్కడ డాట్ అండ్ కీ వాళ్ళ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను. మన ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఈ క్లెన్జర్తో నెమ్మదిగా మన ఫేస్ని అనేది జెంటిల్గా ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ చేయాలండి. ఇలా మసాజ్ చేయడం ద్వారా మన ఫేస్ అనేది మంచిగా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు కానీ మనము ఫేస్ వాష్ తీసుకునేటప్పుడు మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే ఫేస్ వాష్ అనేది తీసుకోవాలండి. పీహెచ్ బ్యాలెన్స్డ్ ఫేస్ వాష్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్తో అంతా క్లీన్ చేసేసుకోండి. చూడండి సూపర్గా మన ఫేస్ అనేది ఇప్పుడే క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టోనింగ్ కోసం ఇక్కడ నేను గులాబరీ రోజ్ వాటర్ తీసుకున్నాను. గులాబరీ రోజ్ వాటర్ మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది. పోర్స్ని కూడా మంచిగా క్లీన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంతో మనము ఫేస్ అంతా టోన్ చేసుకోవాలి. సో చూడండి ఫేస్ ఇలా క్లీన్ అయిపోయింది టోనింగ్ తర్వాత కూడా. ఫోర్త్ స్టెప్ ఏంటంటే నైట్ క్రీమ్ అండి. మనం మాయిశ్చరైజర్ బదులుగా నైట్ క్రీమ్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నైట్ క్రీమ్ అనేది ప్రిఫర్ చేస్తున్నా. నేను ఇక్కడ గుడ్ వైబ్స్ వాళ్ళ డిటాన్ గ్లో నైట్ క్రీమ్ అప్10 యూజ్ చేస్తున్నాను. ఇది స్కిన్కి చాలా బాగుంది. మన స్కిన్కి ఇది నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోండి. సో స్కిన్ అనేది మంచి రిజల్ట్ వస్తుంది, మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఫేస్ అంతా ఇలా జెంటిల్గా మసాజ్ చేస్తూ అప్లై చేసేసుకోండి. సో చూడండి స్కిన్ అనేది ఫస్ట్కి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయిందో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లిప్స్కి అండి. మన లిప్స్ అనేది చాలా డార్క్గా డల్గా కనిపిస్తున్నాయి కదా. సో వీటిని కొంచెం మనం బ్రైటన్ చేద్దాం. నేను ఇక్కడ రోజ్ వాటర్తో ఇలా మనము రబ్ చేయడం ద్వారా లిప్స్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి లిప్స్ అనేది కొంచెం రెడ్డిష్గా చేంజ్ అవుతాయండి. మంచి మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతుంది. సో ఇలా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది మీతో నేను షేర్ చేసుకున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి. మీ ఫేస్ అనేది చాలా బాగా చేంజ్ అవుతుంది. సింపుల్ స్టెప్తో ఇలా ట్రై చేయండి.